నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు రైతుల ధర్నా మొక్కజొన్నల కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం 2 రోజుల్లో వడ్లు కొనాలని బీఆర్ఎస్ డిమాండ్ లేదంటే కలెక్టరేట్లు ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరిక వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మార్కెట్ యార్డుకు చేరుకున్న కమల దళం రైతుల సమస్యలపై 3 రోజుల పాటు కార్యక్రమం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న కొట్పల్లి ప్రాజెక్టు కుటుంబ సభ్యులతో బోటింగ్ చేస్తూ సందడి మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో దుర్ఘటన కారు లోయలో పడి 8 మంది దుర్మరణం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా నాగర మండలంలోని భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో మరొకసారి సీనియర్ ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఈడీ కార్యాలయం విచారణకు హాజరు కావడం జరిగింది. అతను కొద్దిసేపటి కిందనే ఈడీ కార్యాలయానికి చేరుకొని తర్వాత విచారణకు సంబంధించి కూడా హాజరు కావడం జరిగింది. అయితే తాజాగా అతనికి సంబంధించి కూడా సమన్లు నోటీసులు జారీ చేసినప్పుడు గతంలో విచారించిన వాటిని కాకుండా మరికొన్ని వివరాలు కూడా ఈడీ అధికారులు అతన్ని అడిగినట్టు తెలుస్తుంది. దాంట్లో డీడీకి సంబంధించిన సేల్ డీడీలకు సంబంధించిన అంశాలపైన కూడా పలు అంశాలపైన కూడా వివరాలు తీసుకురావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు విచారణకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భూదాన్కు సంబంధించి 42 ఎకరాలకు సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్న ఒక ఆరోపణతో కూడా దీంట్లో మనీ లాండరింగ్ పాల్పడారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. కాబట్టి గతంలో దాదాపు ఇప్పటికే 2-3 సార్లు విచారించినప్పటికీ దాంట్లో సుదీర్ఘంగా ఆయనను విచారించి దాంట్లో చాలా వరకు కీలకమైన విషయాలు అయితే రాబట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఇటు భూదాన్ సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం సమీపంలో ఉన్న వాటిలో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి దాని కేసు ఆధారంగా కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఇప్పటివరకు పలు అంశాలను పలు అధికారులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించి దాదాపు సమగ్రంగా ఆ వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈరోజు అమయ్ కుమార్ని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈరోజు విచారణ సంబంధించి కూడా దాదాపు ఉదయం 10 గంటల సమయంలోనే అతను ఈడీ కార్యాలయానికి రావడం, తర్వాత అతనికి సంబంధించి ఈడీ అధికారులు ఏవైతే అడగడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కానీ భూదాన్ సంబంధించి మొత్తం 42 ఎకరాలలో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా కట్టబెట్టారు, తర్వాత ఎంతవరకు లావాదేవీలు జరిగింది, దాంట్లో మనీ లాండరింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున జరిగిందని ఒక ఆరోపణతో కూడా అతన్ని పలు సంబంధించిన అంశాలపైన కూడా గతంలో విచారించడం జరిగింది. మరి ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దాదాపు ఎవరెవరికి కట్టబెట్టారో వాటికి సంబంధించి ఎంతవరకు లావాదేవీలు జరిగిన దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే ఈడీ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో విచారణ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు తదుపరిగా మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇటు ఈడీ అధికారులు ఇటు మహేశ్వరం సంబంధించి కానీ ఎక్కడైతే భూదాన్ భూములకు సంబంధించి కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఇటు పోలీసుల నుంచి వివరాలు సేకరించినప్పటికీ అప్పుడు పోలీసులకు ఈడీ అధికారులకు సహకరించాలని చెప్పి కూడా ఒక ఆరోపణతో కూడా అప్పుడున్న డీజీపీ జితేందర్ నొద్దికి వెళ్ళి నేరుగా ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా వివరాలన్నీ కూడా సేకరించి పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు అయితే ఈడీ అధికారులు చేయడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులకు భూదాన్ భూములకు సంబంధించి కూడా కట్టబెట్టారు. దాంట్లో పెద్ద ఎత్తున నగదు కూడా బదలాయింపు జరిగిందని దాని మీద ఒక ప్రాథమికంగా ఈడీ అధికారులు ధృవీకరించడం జరిగింది. దాని ఆధారంగానే అక్కడున్న ఎంఆర్ఓ కానీ తర్వాత ఆర్డీఓకి సంబంధించి కూడా గతంలో వరకు ప్రశ్నించడం జరిగింది. క్షేత్రీయ స్థాయిలో ఉన్న కొంతమంది ఉద్యోగులను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. దాంట్లో చివరిగా అప్పుడు కలెక్టర్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా
అధికారిగా పనిచేసిన అమయ్ కుమార్ కూడా పాత్ర ఉందని కూడా ఒక ఆరోపణతో కూడా వాటికి సంబంధించి కూడా తదుపరిగా విచారణ కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే మరొకసారి ఈరోజు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. దాంట్లో డీడీ సేల్ డీడీ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు మరి అడిగిన వివరాలు తీసుకువచ్చారా లేదా దానిలో సంబంధించి కూడా సమగ్రంగా విచారించిన తర్వాత ఈరోజు సుదీర్ఘంగా అతనైతే విచారించే అవకాశం ఉంది. అనంతరం కూడా పంపించే అవకాశం ఉంది. కానీ దీన్ని పూర్తి స్థాయి విచారణ తర్వాత తదుపరిగా ఈడీ అధికారులు అయితే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలకు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్లోనూ పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. కొద్ది రోజులుగా తరచూ ధరలు పెరగడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. మనం హైదరాబాద్లోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. గత వారం 10 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. లీటర్ పెట్రోల్పై 2.84, డీజిల్పై 2.86 చొప్పున పెంపుదల చేసింది. ఇటు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలు దాటేసింది. అలాగే హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర కూడా 103 రూపాయలు దాటేసింది. గత 10 రోజులుగా కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుదల పై ఇటు వాహనదారులు అలాగే ఎవరైతే పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళందరూ కూడా పదే పదే పెంపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా దారుణం అండి. ఇది చాలా మా ఎలక్షన్లు అయిపోయే వరకు ఒక రేటు, ఎలక్షన్లు పెంచమని చెప్పేసి అన్నారు బీజేపీ వాళ్ళు. ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో నెక్స్ట్ డేనే తెలియదు అసలు. మార్నింగ్ 9 o'clock ఇదే సేమ్ టైం వచ్చేసరికి 5 రూపీస్ పెంచాలని చెప్పేసి అన్నారు. సో దీన్ని మేము ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అసలు వాహనదారులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? ఈ పెట్రోల్ ధరల పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి? నేను టోలీ చౌకీ నుండి వస్తున్నానండి. గత నెల రోజులుగా మనం గమనిస్తే ప్రభుత్వం అసలు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఏ దృష్టి కూడా పెట్టకుండా ఇష్టం వచ్చిన సారంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద ఏం చూడకుండా ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి ప్రజలకు చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు. గత నెల రోజులనే 3 సార్లు పెంచేసిన రేట్లు ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదండి. పాత ప్రభుత్వాలు చూసినా కానీ, మేము పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినా కానీ ఎప్పుడు కూడా పైసల్లో పెరిగితేనే ప్రజలు ఎంతో ఆందోళనలు చేసేటోళ్ళు. అలాంటిది 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇష్టం వచ్చినట్టు, అది డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. సామాన్యుడు బతకడం అంటే చాలా కష్టం అయిపోయిందండి. ఇప్పుడు పెట్రోల్ ఒకటేమో దిగుమతి ఇబ్బంది, ఒకటేమో తీసుకోవడం వేపించడం ఇబ్బంది, ట్రావెలింగ్, దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్రభుత్వానికి కోరేది ఒకటే, దీని మీద గమనించి రేట్లని పెంచకుండా సరైన సమాధానం తీసుకోవాలని కోరుకుంటున్నాం. సరే, యుద్ధం జరుగుతుంది, ఓకే, అర్థం చేసుకుంటాం. కానీ ఆ యుద్ధం 2 సంవత్సరాలు జరిగినా 3 సంవత్సరాలు జరిగినా సరిపడే నిల్వలు పెట్టుకునే కెపాసిటీ మన ప్రభుత్వం ఎప్పుడైతే డెవలప్ చేస్తుందో మన దేశం అప్పుడే ముందుకు సాగుద్ది. ఈ పెట్రోల్ ధరల పెంపుపై మీకు ఎలా అనిపిస్తుంది అన్న, మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ 6 months నుంచి అయితే పెట్రోల్ రేటు ఎప్పుడో 1 పైసా 3 పైసా ఇట్లా చిన్న పైసా పెరుగుతుండే, రేటు కూడా తెలియకుంటుండే. ఈ మధ్య లాస్ట్ 15 days నుంచి మినిమం 10 రూపీస్ పెరిగిపోయింది పెట్రోల్. ఇంకా చాలా పెరిగితే ఇక ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది మనకి. మేము ప్రైవేట్ ఎంప్లాయీ, డైరెక్ట్ మంత్లీ శాలరీ మీద ఉంటాం. ఇంత జీతం ఇట్లా పెట్రోల్ ఇట్లా పెరిగితే కష్టమే మాకు చాలా భారం అవుతున్నది. ఎందుకంటే 107 పడింది, 115 అయింది. రోజు పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గుతలేదు ఎక్కడ. మాకు కూడా ఎట్లా అవుతుందంటే మాకు శాలరీస్ చాలా తక్కువ.
ఇదేమో ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. ఆయననేమో మొన్న మోడీ చెప్పారు అన్నీ తగ్గించండి తగ్గించండి అంటారు, కానీ తగ్గిద్దామంటే అన్నీ పెరుగుతున్నాయి మనకి. అయితే పెట్రోల్ బంకుల దగ్గర కొంతమంది ఆటో కార్మికులు కూడా ఉన్నారు. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. బాబాయ్, ఈ డీజిల్ పెంపు ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? पेट्रोल अभी बहुत बढ़ गया, पेट्रोल गैस का भी बहुत बढ़ गया. अब गरीब लोग कैसा जीना, हम लोग मेहनत करके, पहले रोड पे कारोबार नहीं है, धूप है, वो है, ये हम लोग को कितने प्रॉब्लम्स है. वो प्रॉब्लम्स हमारे को बहुत परेशानी हो रहा. हमारे को ऑटो चला भी नहीं सक रहे, कुछ पैसा भी नहीं बच रहा हमारे को. घर को क्या लेके जाएंगे हम लोग. भी अगर ओन गाड़ी है तो फिर भी वो, और वो अगर ड्राइवर के लिए तो बहुत प्रॉब्लम है अभी. ఏమో సంపాదించేదే 1000 రూపాయలు సారు, దానికి 500 డైలీ మాకు డీజిల్కే పోతున్నాయి. మిగిలేదు ఒక 500 600, దాంట్లో బండి కిరాయా 300 బండి కిరాయా. మళ్ళీ దాంట్లో ఇంట్లో ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ఆ పెట్రోల్ డీజిల్ ధరలు అదుపులో ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంబాదాస్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తాండూరు, భద్రాచలం ఘటనలే సజీవ సాక్ష్యాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. బతికించేందుకు 108 వాహనాలు రావడం లేదని, చనిపోతే ఇంటికి చేర్చే పరమపద వాహనాలు లేవంటూ విమర్శించారు. తాండూర్ గర్భిణి ఘటన, భద్రాచలంలో శవాన్ని కుటుంబీకులు భుజాలపై మోసుకెళ్లిన ఘటనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో చెప్పేందుకు ఈ ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రచార హడావిడే తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఆరుగాలం పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎండను సైతం లెక్క చేయకుండా మార్కెట్లో అన్నదాతలు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం, మక్కలను తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. కూలీలు రావడం లేదని అధికారులను అడిగితే సాకులు చెబుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్కెట్లో అసలు ఒక సిస్టమ్ లేదు సార్. ఇక్కడ మేము తెచ్చి 20 రోజులు అవుతుంది మక్కలు తెచ్చి, 20 రోజుల నుంచి 10 రోజులు ఆపి సంచులు లేవని చెప్తే సంచులు బయట కొనుకొచ్చుకున్నాం. ఇంతవరకు కాంట పెట్టింది లేదు మాకు. మక్కలు 2-3 బస్తాలు దొంగలు ఎత్తుకపోయారు. ఇక రోజు అచ్చుడు పోడు ఇదే పని అవుతుంది సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇలా రోజు వచ్చింది, వర్షం కొడితే మొక్కలు నల్లబడిపోతాయి. మక్కలు ఒక్క ఇత్తు కూడా పనికి రాకుండా అయిపోతాయి. దయచేసి గవర్నమెంట్ స్పందించి జల్లి కొనాలని మా కోరిక సార్. 15-16 రోజుల నుండి మార్కెట్ రావడం జరిగింది. ఇక్కడ బారదాన లేదు, సుతిని తెచ్చుకోవాలి. అంత రైతులు నానా ఇబ్బందులు పడతారు. సీక్వెన్స్ కూడా ఎవరు సీరియల్ వస్తే వాళ్ళకి ఒకటి మాట్లాడతలేరు. ఇంకొకటి ఇక్కడ అతి కష్టం మీద మనమే బారదాన్ని తీసుకొచ్చుకొని మనమే ఎత్తుకొని మనమే చేసుకున్నా కానీ క్వింటల్కి 60 రూపాయలు 50 నుండి 60 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ తీసుకున్నాక కూడా ఇక్కడ వేబిడ్జ్ అనేది వేసారు. ఇక్కడ మనకు వచ్చేసి 150 బ్యాగులు ఒక ట్రాక్టర్ వేసి పంపినాక 75 క్వింటల్ అని కంప్యూటర్ కాంట మీద వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ 3 బ్యాగులు మైనస్ అనుకుంటే అక్కడ మైనస్ అని మనకు తక్షీడ్ పట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపు అయితే అంత ఘోరంగా ఇబ్బంది ఉన్నది. తీసుకొచ్చి 1 నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దానికి కాంటా పెట్టారు. ఈ వరకు లారీ వచ్చిన దీనికి యజమాని లేదు. ఏమనంటే రేపు ఎల్లుండి తీసుకుపోతాం అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. మేము ఇంత కరువుతోటి ఉండి మేము పండించి మీ వారికి పెట్రోల్ తీసుకొచ్చాము. మళ్ళీ అప్పులు తెచ్చుకొని మళ్ళీ బీట్లకు నడవాల్సి వస్తుంది. మాకు రోజు మా పని వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 1 నెల రోజులకి వెళ్ళి మాది ఇదే పని అవుతుంది మా రైతుల కోసం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు శివారులోని 20 ఎకరాల మామిడి తోట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. మామిడి తోటకు పక్కనే ఉన్న వరి పొలానికి నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు మంటలు మామిడి తోటకు అంటుకున్నాయి. 30 ఎకరాల మామిడి తోటలో 20 ఎకరాలు కాలిపోయింది. 16 ఏళ్లుగా కంటికి రెప్పలా పెంచిన చెట్లు కళ్ళెదుటే దగ్ధమయ్యాయంటూ మామిడి రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత అన్నదాత వేడుకుంటున్నారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు అరిగోసపడుతున్నారని విమర్శించారు. మిల్లర్ల మీద చర్యలు తీసుకుని తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంద్ వేస్తా అని చెప్పినావు.
ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు, 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు, మా రైతులు లారీలు పంపిది సారు అంటున్నారు. 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి, ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు నిధులు వెంటనే రైతులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు 45 రోజులని చెప్పినావు, 63 రోజులైంది బిడ్డ ఇయ్యాలటికి. తక్షణమే ఆ రైతు బంధు డబ్బులు విడుదల చేయి. అదేవిధంగా సన్ఫ్లవర్ జొన్నలు కొన్న రైతులకు కూడా డబ్బులు పట్టలేవు, ఆ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతు గోసా బీజేపీ భరోసా ఉద్యమంలో భాగంగా బీజేపీ నేతలు వికారాబాద్ జిల్లా పరిగికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కాటపల్లి వెంకటరమణారెడ్డి బస్సులో తరలివచ్చారు. నేటి నుంచి 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయించే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రైతులను రోడ్ల మీద వేసిండ్రు. మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు, 4 కేజీలు తక్కువ చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నేడు సమాచారం రావచ్చని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి తామేమీ తొందరపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆగ్రా వెళ్లే ముందు ఢిల్లీలో మాట్లాడిన ఆయన తాము ప్రత్యామ్నాయాలను పరిశీలించే ముందు దౌత్యానికి అన్ని అవకాశాలు ఇస్తామన్నారు. మంచి ఒప్పందం కుదరకుంటే మరో మార్గంలో సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని రూబియో వెల్లడించారు. We're still a work in progress. As I said, we thought we might have some news last night. Maybe today. I wouldn't read too much into it. It takes a little while to hear back. So we have what I think is a pretty solid thing on the table in terms of their ability to open up the straits, get the straits open, enter into a very real, significant, time-limited negotiation on the nuclear matters. And hopefully we can pull it off. It has a lot of support in the Gulf. It has a lot of support globally. Every country that we've walked through it understands it's not just very reasonable, but it's the right thing for the world to get done. As the president said, he's not in a hurry. He's not going to make a bad deal. I mean, the president's not going to make a bad agreement. So let's see what happens. We're going to give diplomacy every chance to succeed before we explore the alternatives. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జెనెట్తో కలిసి ఆగ్రాలోని ప్రపంచ వింత ప్రేమ సౌధం తాజ్మహల్ను సందర్శించారు. ఆ శ్వేత సౌధాన్ని చూసి రూబియో దంపతులు పరవశించిపోయారు. భార్య జెనెట్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి రూబియో తాజ్మహల్ ప్రాంగణంలో కలియ తిరిగారు. మొఘల్ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన గోపురాలను, ఆరాబెస్క్యూ శైలి లతలను చూసి రూబియో దంపతులు మంత్రముగ్ధులయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య సాగిన ఈ పర్యటనలో గైడ్లు వివరించిన తాజ్ నిర్మాణ విశేషాలను ఆయన ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంధన దోపిడీ రోజువారీ దాడి ఇంకా ముగియలేదని ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. సామాన్య ప్రజల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో ప్రజల నుంచి 43 లక్షల కోట్లను లూటీ చేసిందని ఖర్గే దుయ్యబట్టారు. అంటే రోజుకు 1000 కోట్ల రూపాయల చొప్పున దోపిడీ చేసిందని ఆరోపించారు. ప్రజల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. ప్రతి ఇంధన ధరల పెంపు గృహ బడ్జెట్పై మరో దెబ్బలాంటిదని పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు సమాజంలో ప్రతి వర్గం బీజేపీ దోపిడీ వల్ల నష్టపోతోందని ఖర్గే పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ మానవుడు మళ్లీ దాడి చేశాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలు చేయడం, మిగిలిన సమయాల్లో ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే ఆయనకున్న ఏకైక పని అని ఎక్స్లో పోస్టు చేశారు. రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి తాను చాలా నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నానని గుర్తు చేశారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణమే మోదీ పెట్రోల్, డీజిల్ ధరలను 8 రూపాయల చొప్పున పెంచారని రాహుల్ దుయ్యబట్టారు. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగుతుందన్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో కారు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. బాధితులు దాపోలి నుంచి సతారాకు ప్రయాణిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలాద్పూర్ మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో కారు లోయలో పడిపోయింది. అయితే సోమవారం ఉదయం వరకు ప్రమాదానికి గురైన కారును గుర్తించలేకపోయారు. బాధితులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుంచి కారులో సతారాకు బయలుదేరారు. వారు ఎంతకు సతారాకు చేరుకోకపోవడంతో వారి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫోన్ చివరి లొకేషన్ పోలాద్పూర్ సమీపంలోని ఒక మొబైల్ టవర్ పరిధిలో గుర్తించిన పోలీసులు అంబెనాలి ఘాట్ పరిధిలో గాలింపు చేపట్టారు. ఈ ఉదయం లోయలో దాదాపు 800 అడుగుల లోతులో ప్రమాదానికి గురైన కారును గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులంతా 19 నుంచి 25 ఏళ్ల వయసున్న వారేనని పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో ఈ తెల్లవారుజామున ధూలే సమీపంలోని ముంబై ఆగ్రా హైవే సెక్షన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై 3 వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లాలింగ్ ఘాట్ రోడ్డులో అతివేగంతో వచ్చిన ఒక ఇసుక ట్రక్కు తన ముందు వెళ్తున్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న టోల్ ప్లాజా సిబ్బంది, పెట్రోలింగ్ బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ట్రక్కులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్యాబిన్లో కూర్చున్న ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 10 నుంచి 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముంబై ఆగ్రా హైవేపై కొంత సమయం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చైనా 3 వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్కు పంపింది. లాంగ్ మార్చ్ 25 క్యారియర్ రాకెట్ ద్వారా షెంజౌ 23 వ్యోమనౌక జియోక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నింగులోకి దూసుకెళ్లింది. షెంజౌ 23 బృందంలో మిషన్ కమాండర్ జుయాంగ్జు, వ్యోమగాములు జాంగ్ జియూవాన్, లాయ్ కాయింగ్ ఉన్నారు. లాయ్ కాయింగ్ హాంకాంగ్ నుంచి ఎంపికైన మొదటి వ్యోమగామిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాముల బృందం నుంచి ఇప్పుడు వెళ్తున్న 3 వ్యోమగాములు బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిలో ఒక వ్యోమగామి ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉంటారు. ఈ బృందం అంతరిక్ష జీవశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం, మైక్రోగ్రావిటీ భౌతిక శాస్త్రం, కొత్త అంతరిక్ష సాంకేతికపై అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేస్తోంది. అంతరిక్ష కేంద్రం లోపల, వెలుపల ఉన్న పరికరాల అమరిక, నిర్వహణ, మరమ్మతుల పనులు నిర్వహిస్తుంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం తరువాత కొందరు అభిమానులు హెడ్ భార్య జెసికాను ఆన్లైన్లో లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లతో వేధింపులకు దిగారు. దీనిపై హెడ్ భార్య జెసికా ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో వన్డే ప్రపంచ కప్ విజయం అనంతరం ఎలాగైతే వేధింపులు ఎదురయ్యాయో ప్రస్తుతము అలాంటి పరిస్థితే ఉందని ఆస్ట్రేలియా మీడియాతో చెప్పారు.
నిద్ర లేచేసరికి తన సోషల్ మీడియా ఖాతాలు కామెంట్లతో హోరెత్తుతున్నాయని, తన స్నేహితులు, కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. క్రీడల్లో భావోద్వేగాలు సాధారణమన్న ఆమె, ఆట వెనుక నిజమైన వ్యక్తులు, వారి కుటుంబాలు ఉంటాయని పేర్కొన్నారు. అభిమానులు ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హెడ్ భార్య జెసికా సూచించారు. అసెంబ్లీని పార్లమెంటు తరహాలో తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. ఇప్పటికే శాసన మండలిని అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ భవనం లోపల కూడా సమూల మార్పులు చేపడుతోంది. అసెంబ్లీ మీడియాను కూడా కొంతవరకు నియంత్రించే దిశలో ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన గోప్యత కల్పించేలా సమతుల్య విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అసెంబ్లీ పక్కనే ఉన్న చారిత్రక హెరిటేజ్ భవనాన్ని ఆధునీకరించి శాసన మండలిగా మార్చిన ప్రభుత్వం అసెంబ్లీ లోపల భారీ మార్పులకు సిద్ధమైంది. అసెంబ్లీ, శాసన మండలి రెండూ ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండటంతో శాసన వ్యవహారాల నిర్వహణ మరింత సమన్వయంతో సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి భవనం లోపల భారీ మార్పులు పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. మంత్రుల ఛాంబర్ల పునర్వ్యవస్థీకరణ, పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి తీర్చిదిద్దుతున్నారు. లాబీల మార్పులు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, భద్రతా ప్రమాణాల కట్టుదిట్టం వంటి పనులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో ఉభయ సభల సభ్యులు సమావేశమయ్యే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సంచరణపై ప్రభుత్వం నియంత్రణ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రుల ఛాంబర్లలోకి తరచూ మీడియా ప్రతినిధులు వెళుతుండటంపై పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిదీ మీడియా సమక్షంలోనే జరుగుతోందని, దీంతో అధికారులతో స్వేచ్ఛగా చర్చించే పరిస్థితి లేకుండా పోతోందని మంత్రులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీలో మీడియా ప్రవేశాన్ని క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రత్యేక మీడియా జోన్లు ఏర్పాటు చేయడం, పరిమిత ప్రాంతాల్లోనే మీడియా కవరేజ్కు అనుమతి ఇవ్వడం, మంత్రుల ఛాంబర్ల వద్ద నియంత్రిత ప్రవేశ విధానం అమలు చేయడం వంటివి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా అదే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన గోప్యత కల్పించేలా సమతుల్య విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రయాణికుల భద్రత, రక్షణకు ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో చోరీలు, సిబ్బందిపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రయాణికులు ప్రశాంతమైన వాతావరణంలో గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. బస్సులో భరోసా పేరిట ఆదిలాబాద్లో ఈ పైలట్ ప్రాజెక్టును ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ప్రయాణికుల రక్షణ, భద్రత కోసం టీజీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగానికి సిద్ధమైంది. బస్సుల్లో దొంగతనాలు, ప్రమాదాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ బస్సులో భరోసా పేరిట రూపొందించిన ఈ సరికొత్త భద్రతా ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో అత్యాధునిక నిఘా కెమెరాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్, ప్రయాణికుల సీట్లు, ఫుట్ బోర్డు సహా బస్సులోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లతో పాటు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిఘా వ్యవస్థ దొంగల ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో కెమెరా ఉందనే భయం నేరగాళ్లలో గుబులు పుట్టిస్తుందని, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. కెమెరాల ఏర్పాటుతో డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన, ప్రమాదం జరిగినా తక్షణమే ఖచ్చితమైన ఆధారాల సేకరణకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుందని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల బస్సులకు సీసీటీవీ కెమెరాల రక్షణ కవచాన్ని విస్తరించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరం తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రభుత్వ రంగంలో విత్తన పంపిణీ ఆరంభమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో విత్తన వారోత్సవాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. సీఎం ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ సహా వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ వంటి తదితర ప్రాంతాల్లో మొత్తం 27 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు మొదలుపెట్టడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. వాతావరణ మార్పులు తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ప్రాధాన్యత పెరిగిందంటున్న రైతులు, శాస్త్రవేత్తలతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ విత్తన మేళా ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పి యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన ఆహార పంట వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర ఇలాంటి విత్తనాలని కూడా దాదాపు 27 రకాల విత్తనాలు అందుబాటులో పెట్టారు. కల్తీ విత్తనాలకి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వ్యవసాయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రత్యేక చొరవ తీసుకొని గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది సీజన్ ఆరంభంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున విత్తన వారోత్సవాల్లో భాగంగా విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మొత్తం 27 కేంద్రాలు యొక్క విత్తనాల పంపిణీ సాగుతుంది. కొంతమంది రైతులు మన విత్తనాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే గత ఏడాది ఏ విత్తనాలు తీసుకున్నారు, ఈ సంవత్సరం ఏం తీసుకున్నామని వచ్చారు? సార్, నా పేరు జనార్దన్. నేను గత 15-20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ నుంచి వీళ్ళు ఇచ్చే ఏదైతే మినికిట్ ఏదైతే ఉందో వాటిని క్షేత్రంలో పరీక్షలు చేసి ఏది బాగుంది ఏది బాగలేదు అనే దాంట్లో మొట్టమొదలు 118, తర్వాత 1638 ఇటువంటి దాంట్లో ఇక ఇప్పుడు బీపీటీ కానీ మినికిడ్ ఒకవేళ రిలీజ్ అయ్యింది అని అంటే మా చేలో ఉన్నట్టే లెక్క. ప్రతి విత్తనాన్ని మనము ప్రొక్యూర్ చేసుకుంటూ రైతులకు అందజేస్తున్నాం సార్. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే నినాదంతో వ్యవసాయ యూనివర్సిటీ విత్తనాలు అంటే విక్రయిస్తుంది. మీరు ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల పంట మార్పిడి చేయాలని చెప్పి అంటున్నారు. దాంట్లో మీరు రైతులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈసారి? నా పేరు మాణిక్రెడ్డి సార్. గత 15-20 సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖతోని కలిసిమెలిసి మాకు ఎప్పుడు కానీ కొత్త విత్తనం రాగానే మేము తీసుకొని వేస్తున్నాం. అందులో మాకు ఏది బాగుంది, మా వాతావరణానికి ఏది సూట్ అవుతుంది, కుకింగ్ క్వాలిటీ ఏది బాగుంది అనే రకాలుగా తీసుకొని వేస్తా పోతున్నాము. దాంట్లో మేము వేస్తూ మా తోటి రైతులకు కూడా విత్తనాన్ని సప్లై చేస్తున్నాం. వ్యవసాయ శాఖ మంచి ఉద్దేశంతో చేస్తుంది. అది కాకుండా ఈ మధ్యన పంట మార్పిడి అనేది మేము ముందు నుండి కోరుకుంటున్నాం. మాకు నాణ్యమైన విత్తనాలు దొరుకుతలేదు. ఈ మధ్యన పెసర కానీ మినుము కానీ యూనివర్సిటీ నుండి తెచ్చి వేస్తున్నాము. దాంతోపాటు పచ్చి రొట్టె ఎరువులు దొరుకుతలేవు. దానికని మేము ఈ గత 4 సంవత్సరాల నుండి నేను జనుము విత్తనం వేస్తున్నాం, బైబ్యాక్ ఇస్తున్నాం మళ్ళీ యూనివర్సిటీకి. ఇది అందరి రైతులకు కూడా అందుబాటులో ఉంటే చేసుకుంటే బాగుంటుంది. ఊరికే లైన్లో నిలబడి మనం ఆఫీసు చుట్టూ తిరిగి తెచ్చుకునే దానికంటే రైతు ప్రతి సంవత్సరం ఒక అరెకరం వేసుకుంటే ఆయనకి సరిపోయేటట్టుంది. మనిషి వ్యవసాయ భూమిని బట్టి కొంత ఎక్కువనో తక్కువ వేసుకుంటే ఆయన విత్తనం ఆయనకు సరిపోతుంది. ఇది చేసుకుంటే బాగుంటుంది. మంచి ఉద్దేశంతో చేస్తుండని నేను భావిస్తున్నాను సార్. సంతోషం. రైతులు ఇటీవల కాలంలో రసాయన ఎరువులు ప్రత్యేకించి యూరియా విచక్షణారహితంగా వాడుతున్నారు. యూరియా వినియోగం తగ్గించకపోతే నేల సారం పడిపోతుంది, అలాగే పంట దిగుబడులు పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో రైతు ఆదాయం కూడా పడిపోతుంది.
రాష్ట్ర ప్రభుత్వం రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వైపు మళ్ళాలంటున్నారు. రైతులు మీరు ఈసారి ఎట్లా వెళ్తున్నారు? యూరియా అధికంగా వాడడం అనేది ఉంది. అధికంగా వాడడంతో విత్తనం మనకు అధిక దిగుబడి వస్తుంది అనే ఒక అపోహలో ఉన్నారు రైతులందరూ, మాలాంటి రైతులందరూ. ఆ అపోహను తొలగించాలి. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది సబ్సిడీలో. ఆ పచ్చిరొట్ట ఎరువులు కూడాను రైతులందరికీ మే వరకు అందుబాటులో ఉండాలి. తొలకరి వానకి మనం పచ్చిరొట్ట ఎరువులు వాడుకున్నట్టయితే అవి మనకు ఎరువుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ 40 డేస్ మనం దున్నే టైంకి రోహిణి కార్తీలో దాదాపు 150 డేస్ సంబంధించిన బీపీటీ కావచ్చు, 130 డేస్ సంబంధించిన 1638 కావచ్చు, ఇలాంటి విత్తనాలను మనం వాడుకున్నప్పుడు 40 డేస్కి మన చేతికి వస్తుంది. దున్నడం కానీ అది సేంద్రియ ఎరువుగా మనకు మారడం కానీ దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మే వరకు మాకు ఈ విత్తనాలతో పాటు వాటిని కూడా అందుబాటులో ఉంచితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో మహిళా రైతుల పాత్ర కూడా వ్యవసాయంలో గణనీయంగా పెరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాస్త్రవేత్తలు సూచించే సిఫారసులు అంటే మహిళా రైతులు పాటిస్తున్నారా? ఇటీవల కాలంలో ఇదొక అంటే కొత్త వరవడి అని చెప్పుకోవచ్చు. ఈ విత్తనాలను మీరు ఎందుకు విశ్వసిస్తున్నారు? సో మా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైన విత్తనాలని రైతు సోదరులు అందించడానికి ఈ రకంగా మేము విత్తన వారోత్సవాలు చేయడం జరుగుతుంది. సో మేము తయారు చేసే నాణ్యమైన విత్తనాలని రైతు సోదరులు సద్వినియోగపరుచుకొని వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకోవడం ద్వారా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేస్తున్న మోసాల నుంచి వాళ్ళు కాపాడుకోవాల్సిందిగా మేము ఆశిస్తున్నాము. సో మహిళా రైతులు చాలా విషయాల్లో చాలా టెక్నికల్గా కూడా సౌండ్ ఉంటారు. వాళ్ళు అంటే మేము ఏం చెప్పినా ఫస్ట్ వాళ్ళు గ్రహిస్తారు. అంటే పురుగు మందులు ఎట్లాంటి హానికరమైన పురుగు మందులు ఉన్నాయి, వాటి వినియోగాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మొన్న మధ్య మేము చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రాంలో అంటే మహిళా రైతులకు ఎక్కువ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ఏ టెక్నాలజీ అయినా కూడా మహిళా రైతుల ద్వారానే ముందుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావం ప్రారంభమైందని చెప్పి ఇన్కాయిస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు చేసుకోవాలి, మన ముందున్న సవాళ్ళు ఏంటి, అసలు వాతావరణ పరంగా ఎలాంటి సవాళ్లు మనం రైతులంగా ఎదుర్కోబోతున్నాం? వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్టు ఎల్నినో ప్రభావం అని చెప్పారు. అయితే మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. గత 2-3 సంవత్సరాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది కూడా నష్టదాయకమే. మనకు సాధారణ వర్షపాతం వస్తే సరిపోతుంది. తక్కువ వర్షపాతం వచ్చినప్పుడు మాత్రం వరికి వెళ్లకుండా ఆరుతడి పంటలకు వెళ్తే బాగుంటుంది. వికారాబాద్ జిల్లా థారూర్ మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ బోటింగ్కు మంచి స్పందన వస్తోంది. కుటుంబ సభ్యులతో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అనంతగిరి కొండల మధ్య ఈ ప్రాజెక్టు అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చని పర్యాటకులు చెబుతున్నారు. మనము వికారాబాద్ జిల్లా కోటిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. అయితే పెద్ద ఎత్తున పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆస్వాదిస్తున్నారు. అసలు ఈ రిజర్వాయర్కి సంబంధించి అలాగే బోటింగ్కి సంబంధించి పర్యాటకులకు ఎలాంటి మనం సౌకర్యాలు కల్పిస్తున్నాం అనే విషయాలను మనతో మాట్లాడేందుకు ఇన్ఛార్జ్ రాములు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము, అలాగే ఎంతమంది పర్యాటకులు సగటున ఒక రోజుకి కానీ ఎలాగని వస్తుంటారు సార్? ఇది 2015 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఎన్ని బోట్లు అందుబాటులో ఉంచారు, ఎంతమంది సగటున పర్యాటకులు వస్తున్నారు సార్? ఇక్కడ 10 పెడల్ బోట్లు ఉన్నాయి, 30 డబుల్ సీటర్ కాయక్స్ ఉంటాయి, 10 సింగిల్ సీటర్ కాయక్స్ ఉంటాయి. సాటర్డే సండే రోజులలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. దాదాపు 200 నుంచి 300 మంది వస్తారు. కానీ అందరూ చేయరు బోటింగు, కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 40 మంది లైఫ్ గార్డ్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు స్థానికంగానే ఉండి చుట్టుపక్కల గ్రామాల యూత్ ఉంటారు. వీళ్ళంతా కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం. వాళ్ళతోనే కాకుండా ఇక్కడ చాలామంది షాపులు పెట్టుకొని చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలతో కూడా వాళ్ళు కూడా జీవిస్తున్నారు. అదేవిధంగా వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని వాళ్ళు టిఫిన్లు కట్టుకొని వస్తుంటారు. ఇంకా తెచ్చుకొని కూర్చొని అక్కడ తినేసి సాయంత్రం వరకు మంచిగా ఎంజాయ్ చేసి బోటింగ్ చేసి వాళ్ళ స్వస్థలాలకు ఎక్కువ పోతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే వస్తుంటారు. మనకి హైదరాబాద్ ఐటీ పీపుల్స్ మోస్ట్లీ ఎక్కువ వస్తుంటారు మనకి. అయితే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ మనకి కనిపిస్తున్నారు ఇక్కడికి వచ్చి. చిన్నపిల్లలు కానీ లేదా మహిళలు కానీ వచ్చేటప్పుడు ఈ బోటింగ్కి వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఇవి మనం ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ జాకెట్లు కావచ్చు, సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నాం?
అయితే ఇక్కడ మనకి 3 రకాల బోట్లు ఉంటాయి. ఒక డబుల్ సీటర్, సింగిల్ సీటర్ అండ్ పెడల్ బోట్స్ అని. అయితే డబుల్ సీటర్, సింగిల్ సీటర్ ఏమంటే అది కాయక్స్ అనమాట, చేతులతో చేసేది. వాళ్ళకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ కాయకింగ్. అయితే ఇదేమో ఫ్యామిలీకి ఈ బోట్ అంటే పెడల్ బోట్ అంటారు దీన్ని. ఇది 4 సీటర్, 2 పిల్లలు 2 పెద్దోళ్ళు ఎక్కొచ్చు. దాదాపు హాఫ్ అన్ అవర్ దీన్ని అంటే 20 మినిట్స్ ఇది ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఏమో కాయకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మా దగ్గర 40 మంది లైఫ్ గార్డ్స్ ఉంటారు. ఈ లైఫ్ జాకెట్లు అనేది కంపల్సరీ మ్యాండేటరీ. వితౌట్ లైఫ్ జాకెట్లు అసలు లోపలికి ఎంట్రీ కానీ మనము. ఇది మొత్తానికి కోటిపల్లికి సంబంధించి ప్రాజెక్టులో పర్యాటకులు ఎవరైతే వస్తుంటారో వారందరికీ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేయడం కానీ సెక్యూరిటీ పరంగా అన్ని రకాల చర్యలు చేపడతామని చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే బోటింగ్ చేయడానికి వస్తారో వాళ్ళు స్వతహాగా బోట్ నడుపుకునేలాగా వెసులుబాటు కల్పించామని కూడా చెప్తున్నారు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. కొంతమంది ఇక్కడ బోటింగ్ చేయడానికి యువత వచ్చారు, వాళ్ళే స్వయంగా బోటింగ్ నడుపుతున్నారు. మరోవైపు మహిళలు కూడా హైదరాబాదు అలాగే ఐటీ కారిడార్ నుంచి కూడా వచ్చి బోటింగ్ వాళ్ళే నడుపుకుంటూ అలాగే ఈ ప్రాంతంలో ఈ నీటిలో స్వతహాగా బోటింగ్ చేసుకుంటూ ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎటు వెళ్ళాలనుకున్న స్టీరింగ్ వాళ్ళే తిప్పుకుంటూ లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్తూ లోపలికి వెళ్తున్నారు. పర్యాటకానికి ఎక్కడి నుంచి వచ్చారు అలాగే ఎలా అనిపించింది అనే విషయాలను మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళని పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మా ఫ్యామిలీతో వచ్చా. బోటింగ్ చేసావు కదా, ఎంతసేపు చేసావు, ఎలా అనిపించింది? ఒక హాఫ్ అన్ అవర్ చేశాను, బాగా అనిపించింది. ఓకే, ఎవరెవరు మీరు చేశారు బోటింగ్? నేను, మా కజిన్, మా అమ్మ, మా నాన్న. ఓకే, మన హైదరాబాద్ బాగుంది. హైదరాబాద్ అండి, కజిన్స్తో వచ్చాము. ఊరికే వీకెండ్ ట్రిప్ అన్నట్టుగా. బోటింగ్ బాగుందండి, ఎంజాయ్ చేసాం. ఒక 25 మినిట్స్తో చేసాం ఉంటామండి. చిన్నపిల్లలు బాగున్నారండి, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఫన్ టైం విత్ ఫ్యామిలీ. మేము 15 మెంబర్స్ వచ్చాము, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది బోటింగ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చామండి. నేను ఫ్యామిలీతో వచ్చామండి, 15 మంది. బాగుంది ఇక్కడ, అంటే సేఫ్టీ కూడా ఉంది. జాకెట్స్ ఇస్తున్నారు, సేఫ్టీ జాకెట్స్. హాయ్ అంకుల్, శ్రీనిధి. ఎవరెవరు వచ్చారు? అమ్మ, నాన్న, నేను. ఎలా అనిపించింది? బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము, కజిన్స్ అందరూ కలిసి. బాగుంది, సేఫ్టీ ఉందండి, బాగుంది. కోటిపల్లి రిజర్వాయర్ వద్ద మనం ఉన్నాము. అయితే రిజర్వాయర్కి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి స్వయంగా బోటింగ్ చేసే వెసులుబాటు నిర్వహణలు కల్పించారు. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే బోటింగ్ చేయడానికి వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా కోటిపల్లి నుంచి.